హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్ స్టోరీస్. టైం చూసారా ఎంత అయిందో? ఈ టైంకి లేచి రెడీ అయిపోవడం కూడా అయిపోయింది. ఇంకా పిల్లల కోసం ఏం తీసుకెళ్ళాలనేది అయితే నేను బ్యాగ్ సర్దుకుంటున్నాను. పిల్లలు మాత్రం లేచి మంచిగా అయితే ఆడుకుంటున్నారు. అంత ఎర్లీ మార్నింగ్ లేపి రెడీ చేసిన సరే అసలు వాళ్ళకి చిరాకు కానీ అసలు ఏం లేదనమాట. ఫ్రెష్గా రెడీ అయ్యారు, మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా వదిన వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చేలోపు అయితే ఇంక పిల్లల కోసం ఇంకేమైనా తీసుకెళ్ళాలని చెప్పేసి చూసుకొని అయితే బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. మెయిన్ పాలు అయితే ఉండాలన్నమాట పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు. ఇంకా పాలు కూడా కొంచెం వేడిగుండా చల్లగా పెట్టేస్తున్నాను. ఇంక వీళ్ళైతే ఇంక ఇల్లు మొత్తం చూడండి, చిన్న చిన్న క్లిప్లు ఉంటాయి, మొత్తం పడేసి ఇంకా అలా ఆడుతున్నారు. గబుక్కున్న అసలు ఏమి నోట్లో పెట్టుకోరు తొందరగా. ఒకళ్ళు పెట్టుకున్నా కానీ తీసేస్తారు. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఇలా చిన్న చిన్నవి ఏదైనా వస్తువులు ఇచ్చినప్పుడు అయితే నేను వాళ్ళకి దగ్గరగానే ఉండి చూస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం ఆడుకుంటారులే, మళ్ళీ వాళ్ళు ఆకుని కాంచి మళ్ళీ ఏడుస్తారని చెప్పేసి అంత తొందరగా తీసుకోను. బట్ జాగ్రత్తగానైతే చూసుకుంటాను వాళ్ళ నోట్లో ఏం పెట్టుకోకుండా. ఇంకా ఏ గుడికి వెళ్తున్నాము ఏంటన్నది నేను చెప్తూ ఉంటాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేయండి. వీడియో నచ్చింది కనుక ఒక లైక్ అయితే చేయండి. షూ తీసుకొని రాచేద్దాం. షూది అదే అదే మంచిగా పట్టుకో. అది అది పక్కన తీసుకొని చెల్లి నోషు. ఇంకోటి అది కాదు కదా, ఇంకో కలర్ నీకు వేరే షూ తీసుకో. ఇంకో అక్క తీసుకుంది. చెల్లికి 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 తీసేది. చెల్లికి ఇంకో షూది. లేవా బయటకేనా పడుకుందాం. దా మంచిదా ఆచందమ్మా పద. అక్కని పట్టుకో, అక్కని తీసుకెళ్ళు. అక్కని తీసుకుని పద. చేపెట్టుకో, చేపెట్టుకో. పట్టుకో, చేపెట్టుకో. దగ్గర కొన్ని కనపట్లేదు ఫేస్లు. దా ఇగో చెల్లి చేయి పట్టుకో, వెళ్దాం. దా చెల్లిని పట్టుకో. నేను వేస్తాలే, చెల్లిని పట్టుకో. పట్టుకో, చెయ్యి పట్టుకో. చెయ్యి రాదంట. చెల్లికి బాయ్ చెప్పు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దారిలో వీడియోస్ ఏం తీయలేదు, మొత్తం చీకటిగా ఉందని చెప్పేసి. ఆ రోజు శని త్రయోదశి సాటర్డే రోజు వెళ్ళాము టెంపుల్కి ఎర్లీ మార్నింగు. ఇంకా రోజు ఆ శనీశ్వరుడికి మనం నువ్వులు, ఆయిల్, బ్లాక్ కలర్ రిబ్బన్ అలా మీద వేసి, ఆయిల్ నువ్వులేమో కాళ్ళ దగ్గర వేసి, ఆయిల్ ఏమో అలాగ విగ్రహం మీద పోస్తే మంచిదంట. సరే అని చెప్పేసి ఇంకా టికెట్లు కూడా తీసేసుకొని లైన్లో అయితే నుంచున్నాము. అసలు లొకేషన్ చూడండి, అసలు తెల్లారుతుండగా ఆ లైటింగ్స్లో ఆ చల్ల గాలికి అసలు వ్యూ అయితే బాగా అనిపించింది. కొంచెం వీడియో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా లోపలైతే జనం ఉన్నారు కొంచెం.
ఇంకా నిద్ర మొత్తం పోయిందనమాట. ఇలా మంచిగా అనిపించింది ఆ లైన్లో అంత లొకేషన్గా. దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గరలో అనమాట ఈ టెంపుల్. నేనైతే ఇంకా ఇదే ఫస్ట్ టైం వెళ్దాము, అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా రోజు ఇలా చేస్తే మంచిదని చెప్పేసి అంటే ఇంకా ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. లోపల వీడియో రికార్డింగ్ చేయటం కుదరదు కాబట్టి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. దర్శనం అయితే అయిపోయింది, మంచిగా జరిగింది. ఇప్పుడు కొంచెం జనాలు పెరుగుతున్నారు, అసలు ఖాళీ ఉండదంట. మార్నింగ్ ఇంకా పెరుగుతూ ఇంకా ఎక్కువ అవుతారని చెప్పేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వచ్చేసాం. నెక్స్ట్ చింతకి వెళ్ళాము, ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.